ఎంతమంది వెక్కిరించినా వాళ్ళ ధిక్కార స్వరంతో ముందుకు వెళ్లారు. తమ వృత్తిలోనూ తమ కళలు ప్రదర్శిస్తూ తమ కళను నెరవేర్చుకుంటున్నారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఈ నవ్వు వెనకాల ఎన్నో అవమానాలు ఉంటాయి, ఈ గాత్రం వెనకాల ఎన్నో వెటకరాలు ఉంటాయి. నిజంగా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మేము తట్టుకోలేము. మా చేతనైనా చేయాలన్నటువంటి తపన మేము పడతాం. ఎటువంటి అవమానాలు భరించాల్సి వచ్చింది. చూపు లేదు కాబట్టి మేము మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి నిలబెట్టి అక్కడ మీతో పాడించేంత సామర్థ్యం మాకు లేదు అని ఒక ప్రముఖ వ్యక్తి. ఒక అసాధారణ ప్రక్రియ ద్వారా మీరు సాధించింది తప్ప సాధారణంగా వచ్చింది కాదు. అరకష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చదువుని నవ్వుల ఇంద్రధనుసుల మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళు ముందుకు వచ్చి క్షమించమని అడిగిన సందర్భాలు ఉన్నాయి రాజా గారు? ఎంత ఇన్సెక్యూర్ అంటే కనీసం రాత్రంతా రోడ్ల మీద నిలబడి ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి మా జీవితంలో. శ్రీనిధి గారు, మీరు ఎటువంటి అవమానాలను ఎదుర్కోవడం జరిగింది? వాళ్ళకి ఇప్పుడు ఏ సమాధానం ఇస్తారు? మా జీవితాలే ఒక సమాధానం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా, మేమే ఒక సమాధానం వాళ్ళకి. అంతే. ఎగ్జాక్ట్లీ. మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఏంటి పిహెచ్డి చేసిన మీరు చిన్న చిన్న జాబ్స్ వద్దన్నారా? ఏంటి ఐఏఎస్ లక్ష్యం ఏంటది? ఎందుకని? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కళ ఐఏఎస్ అండి. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారా, అది పిహెచ్డితో నాకు వచ్చిన హక్కు, ఆ డాక్టరేట్తో నాకు వచ్చిన గౌరవం. డాక్టర్ రాజా అయితే మారి మరి మరి సరి మా జయ రామ సరి మా రామ సపమా పావన నామా